రాష్ట్రంలోని పెండింగ్ ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. దీనిపైనే ఎల్లుండి సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పెండింగ్ లోక్సభ స్థానాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పెండింగ్ సీట్లలో అభ్యర్థుల బలాబలాలపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ, సర్వే రిపోర్టులు ఢిల్లీకి చేరాయి. ఆలస్యమైన మిగిలిన 8 పెండింగ్ సీట్లలో బలమైన నేతలను బరిలో దింపాలని భావిస్తోంది ఏఐసీసీ. దీనిపై మరింత సమాచారం కంచి రాజు అందిస్తారు. రాజు, పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 2 దశలుగా అభ్యర్థులను ఖరారు చేసింది. మొదటి దశలో 4గురికి, అదేవిధంగా రెండో దశలో 5గురికి, మొత్తం 9 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఎల్లుండి ఢిల్లీలో సీఈసీ సమావేశం మరోసారి భేటీ కాబోతుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క హాజరు కాబోతున్నారు. అయితే ఈ ప్రధానంగా 8 కీలకమైన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపైన ఏఐసీసీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. బలాబలాలపైన, అదేవిధంగా నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఒక అభ్యర్థిని ఎంపిక చేయడంలో మిగతా నేతలంతా సహకరించేలాగా సమన్వయం చేసే పని ఒకవైపు చేస్తూనే ఉన్నారు ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి. అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యమైంది. అయితే ఆలస్యమైనప్పటికీ కూడా బలమైన నేతలను బరిలోకి దింపాలని అయితే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎల్లుండి మరోసారి ఢిల్లీలో సీఈసీ సమావేశం ఉంది కాబట్టి ఇప్పటికే అభిప్రాయ సేకరణకు సంబంధించిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా సర్వేకి సంబంధించిన రిపోర్టు మరోసారి ఢిల్లీకి చేరింది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఈ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ప్రధానంగా భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 2 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించిన సీటు కోసం 3 మంత్రులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన సతీమణి నందినికి ఇవ్వాలని, అదేవిధంగా మరో 2 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు కూడా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. అక్కడ ఖమ్మం సీటు విషయంలో కూడా ఏఐసీసీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఒకరికి టికెట్ ఇచ్చినట్లయితే మిగతా 2 సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికే అభిప్రాయ సేకరణ వైపు పూర్తి చేసింది. దానిపైన కూడా ఏఐసీసీ ఈసారి జరగబోయే సీఈసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండబోతుంది. అదేవిధంగా భువనగిరి టికెట్ విషయంలో కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. అయితే కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ టికెట్ కోరుతున్నారు. మొన్నటి వరకు కోమరెడ్డి వెంకరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. తమ కుటుంబానికి ఆ టికెట్ ఇవ్వాలని కోమరెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. సో అంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా అక్కడ భువనగిరి టికెట్ మారింది. అదేవిధంగా శివసేన రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న శివసేన రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొక బీసీ నేత కైలాష్ నేత కూడా తనకు టికెట్ కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం ఆయన దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో భువనగిరి టికెట్ విషయం పైన కూడా ఒక ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా బీసీ క్యాడర్ ఓటు బ్యాంక్ ఉన్న సెగ్మెంట్ అది. అక్కడ తీన్మార్ మల్లన్న కూడా మొన్నటి వరకు సీరియస్గా ట్రై చేశారు. అయితే తీన్మార్ మల్లన్న పేరు కరీంనగర్ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ నిర్ణయం తీసుకునే విషయంలో కూడా ఆచితూచి వివరించాలని కూడా ఏఐసీసీ భావిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ సీటు విషయంలో జీవన్ రెడ్డి కూడా మొదటి నుంచి నిజామాబాద్ సీటు కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డిని బరిలో దింపాలా లేకపోతే కరీంనగర్కు షిఫ్ట్ చేయాలనే దానిపైన ఏఐసీసీలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో ఆ సీట్ల విషయంలో కూడా ఎల్లుండి జరిగే సీసీ సమావేశంలో ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. సో ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ టికెట్ ఇస్తారా లేకపోతే జీవన్ రెడ్డిని అక్కడ బరిలో దింపుతారా అనేది కూడా స్పష్టత రావాల్సింది. మరోవైపు నీలం మధుకు సంబంధించి మెదక్ టికెట్ ఆశిస్తున్నారు. నీలం మధుకు మెదక్ టికెట్ దాదాపు ఖరారైంది అని చెప్తున్నారు. కానీ మొన్న రీసెంట్గా సీసీ సమావేశంలో దాన్ని కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. సో మెదక్ టికెట్ విషయంలో కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అక్కడ దామోదర్ రాజనరసింహ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతల అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. దానిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ మెదక్ టికెట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ టికెట్ విషయంలో కూడా బలమైన నేతల కోసం అన్వేషణ చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైన నేతలను బరిలో దింపితేనే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన జిల్లాలకు సంబంధించిన కొన్ని చేరికలు కూడా జరిగాయి. అయితే గోండు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే రిమ్స్ వైద్యశాలకు సంబంధించిన డాక్టర్ సుమలత పేరు, అదేవిధంగా టీచర్
ప్రభుత్వ ఉద్యోగానికి మొన్న రీసెంట్గా రాజీనామా చేసిన ఒక టీచరు సుగుణ పేరు కూడా పరిశీలన చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆదిలాబాద్ టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి కూడా అక్కడ ఎవరికి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. షానావాజ్ తబస్సం పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరికి ఇస్తారని కూడా ఒక ఆలోచనకు అయితే ఇప్పుడు రాలేదు. బహుశా ఎల్లుండి జరిగే సిఇసి సమావేశంలో ఈ సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ సీటు విషయంలో మొన్నటి వరకు దొమ్మడి సాంబయ్య పేరు ప్రధానంగా వినబడ్డప్పటికీ కూడా దొమ్మడి సాంబయ్య పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల సమయంలో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. సో పార్లమెంటు టికెట్ ఇస్తానే ఆశ కల్పించారు. కానీ ప్రజెంట్ దొమ్మడి సాంబయ్య అక్కడ బలమైన కంటే ఎక్కువ బలమైన నేత ఎవరు అనేది కూడా తర్జన భర్జ కొనసాగుతుంది. మొన్న రీసెంట్గా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరు దయాకర్ను కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. మరొక 2-3 పేర్లు ప్రధానంగా పెడతారు. పరమేశ్వర్ కావచ్చు, పరంజ్యోతి కావచ్చు, మరో 2-3 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. వారి పేర్లు అన్నింటి పరిశీలన చేస్తున్నారు. ఒక్కొక్క నేతకు సంబంధించిన బలాబలాలపైన ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో మొత్తం ప్రధానంగా 8 సీట్లు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ కేక్గా ఉన్నాయి. వీటి విషయంలో ఇటు పిసిసి కావచ్చు, ఏఐసిసి కావచ్చు చాలా ఆచితూచి వివరించాలని భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో బలమైన నేతలు వాళ్ళని ఎదుర్కొనేలాగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఉండేలాగా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. బహుశా ఎల్లుండి జరిగే సిఇసి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి ఈ సంబంధించిన పెండింగ్ సీట్లకు సంబంధించిన దానిపైన ఎల్లుండి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా అభిప్రాయ సేకరణ కావచ్చు అంతా ఢిల్లీకి చేరాయి. రేపు లేకపోతే ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మిగతా సంబంధించిన నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. శ్రవంతి.